ఉండాలి. అర్థమైందా? దేంతో పెడితే సూటబుల్ దాంట్లో వేయాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఆప్టికల్ ఓఎఫ్సిలో మనకి 3 టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఉన్నాయి. ఎన్ని? ఇంకా కొత్తగా కూడా వచ్చింది. ప్రెసెంట్ మనకి ఏంటంటే 3 ఉన్నాయి. 4వ చెప్తాను. సో ఇది చూడండి, ఇక్కడ మీకు 3 టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఆప్టికల్ ఫైబర్ ని టెర్మినేట్ చేయడానికి. ఇదేంటిది? టెర్మినేట్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే స్టీల్ ఉంది, రౌండ్ ఉంది. చూసారా? రౌండ్ గా ఉంది, స్టీల్ ఉంది. సో దీన్ని ఏమంటారంటే ఎఫ్సి కనెక్టర్ అంటే. ఎఫ్సి ఫైబర్ కనెక్టర్, ఎఫ్సి. దీని పేరు ఎఫ్సి. ఓకే, ఇంకోటి ఏంటంటే సన్నగా పొడవుగా ఉంటుంది. దీన్ని ఎల్సి అంటారు, లూసెంట్ కనెక్టర్. ఓకే, ఇంకో టైప్ ఉంటుంది, లావుగా పొట్టిగా ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది, స్క్వేర్ కనెక్టర్, ఎస్సి, స్క్వేర్ కనెక్టర్. ఓకే, దీస్ ఆర్ ది 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఎట్ ప్రెసెంట్ వి ఆర్ యూజింగ్. ఇంకోటి కూడా వచ్చింది, ఎస్టీ కూడా వచ్చింది, ఇంకోటి కొత్తది, ఇంకా మనం యూజ్ చేయట్లేదు దాన్ని. ఓకే, సో ఇదేంటిది? ఫైబర్ కనెక్టర్, ఇదేమో లూసెంట్ కనెక్టర్, ఇదేమో స్క్వేర్ కనెక్టర్. ఈ 3 మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఎప్పుడు కూడా సిస్టమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏంటి, మక్సలు ఉంటాయి కదా, మక్సలు కానీ ఆ ఇంట్లో ఎప్పుడు కూడా మీకు ఎల్సి కనెక్టివిటీ ఉంటుంది సిస్టమ్స్ లో. అది కూడా మక్స్ లో మీకు ఎప్పుడు కూడా ఎల్సి కనెక్టివిటీ ఉంటుంది. ఈ మధ్య నెట్వర్క్ లో యూజ్ చేయడానికి ఈ 2 అన్నమాట. నెట్వర్క్ మధ్యలో యూజ్ చేయడానికి ఇది. మన మోడల్ కనెక్ట్ చేయడానికి ఎస్సి కనెక్టర్స్ ఉంటాయి. మోడల్ కనెక్ట్ చేయడానికి ఎస్సి కనెక్టర్స్ ఉంటాయి. ఓకే, మనం ఎక్కడ ఏది అవసరమో ఆ టైప్ ఆఫ్ పిన్ మనం యూజ్ చేయాలి. ఓకే, ఎలా చేస్తాము అంటే చూడండి, రెండు ఐరన్ రాడ్స్ ఉన్నాయి, దాన్ని అతికించాలి. దాన్ని ఏమంటారు? వెల్డింగ్ అంటారు కదా. 2 ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి, 2 రెసిస్టర్లు ఉన్నాయి, ఆ రెండింటిని అతికించాలి, సాల్డరింగ్ అంటారు కదా. అలాగే 2 ఫైబర్లు అతికించాలి, దాన్ని ఏమంటారు? స్ప్లైసింగ్ అని అంటారు. అర్థమైందా? స్పెసిఫిక్ వర్డ్, వెరీ 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 ఇంపార్టెంట్. 2 ఫైబర్స్ మనం అతికిస్తే దాన్ని ఏమంటారు? ఓకే, సో మీరు ల్యాబ్ లో చేస్తున్నారు, ల్యాబ్ లో మీకు ఎలక్ట్రానిక్ ల్యాబ్ అయింది కదా. సో అక్కడ ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తున్నారంటే, సార్ నేను వెల్డింగ్ చేస్తున్నానండి అంటావా? వెల్డింగ్ చేస్తున్నాను అంటావా? అక్కడ అనుకోండి, సాల్డరింగ్ అన్నారు. అర్థమైందా? ఇక్కడ దీన్ని ఏమంటాము? స్ప్లైసింగ్. ఓకే, సో ఏదైతే 12F ఫైబర్ కేబుల్ ఉందో ఈ ఎండ్ లో 12 ఫైబర్లు వస్తాయి కదా, బేర్ ఫైబర్స్ వస్తాయి. దానికి మనం ఏం చేస్తాము? ఒక 12 ఈ కనెక్టర్స్ పెట్టి స్ప్లైస్ చేస్తాం. ఏం చేస్తాము? స్ప్లైస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ సైజెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకోటి కనెక్టర్స్, 3 టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఏంటి? ఎఫ్సి, ఎల్సి, ఎస్సి. దీస్ ఆర్ ది 3 టైప్స్ ఆఫ్ కనెక్టర్స్. సో దీంతోని మనకి ఏంటంటే ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్యాచ్ కార్డ్. ప్యాచ్ కార్డ్ అంటే ఏంటి అంటే, ఇలా ఫైబర్ ఉంది కదా, ఇఫ్ బోత్ ఎండ్స్ ఆర్ టెర్మినేటెడ్ విత్ ఎనీథింగ్, ఇఫ్ బోత్ ఎండ్స్ ఆర్ టెర్మినేటెడ్, then it is called a patch cord. Okay, if only one end is terminated and this is called, దీన్ని ఏమంటారంటే పిక్ టెయిల్ అంటారు. అర్థమైందా? సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యాచ్ కార్డ్ అండ్ పిక్ టెయిల్. ఓకే, పిక్ టెయిల్ అంటే ఒక ఎండే టెర్మినేట్ అయి ఉంటుంది,
ఇఫ్ బోత్ ఎండ్స్ ఆర్ టెర్మినేటెడ్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ఎ ప్యాచ్ కార్డ్. సో ఈ ప్యాచ్ కార్డుల్లో ఈ ప్యాచ్ కార్డులు ఎన్ని రకాలు ఉన్నాయి? 6 టైప్స్ ఉన్నాయి. అదేంటి? ఫస్ట్ ది ఎఫ్సి అంటే ఇటుపక్క ఎఫ్సి కనెక్టర్, ఇటుపక్క కూడా రెండు పక్కల కూడా ఎఫ్సి కనెక్టర్స్ గాని ఉంటే ఆ ప్యాచ్ కార్డ్ ఏమంటారు? ఎఫ్సి పిసి అంటే ప్యాచ్ కార్డ్. రెండోది ఏం చెప్పండి? ఎఫ్సిఎల్సి. రెండు పక్కల ఒకటే, ఓకే. కానీ ఒక పక్క ఎఫ్సి ఉండి ఒక పక్క ఎస్సి ఉంటే అది ఎఫ్సి ప్యాచ్ కార్డ్. ఒక పక్క ఎఫ్సి ఉండి ఒక పక్క ఎల్సి ఉంటే అది ఎఫ్సి ప్యాచ్ కార్డ్. ఒక పక్క ఎల్సి ఉండి ఇంకో పక్క ఎస్సి ఉంటే అది ఎల్సి ప్యాచ్ కార్డ్. ఎల్సి ప్యాచ్ కార్డ్. సో there are 6 different types of patch cards we use in network, optical network. అర్థమైందా? ఓకే. సో పిక్టెల్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 3 ఎల్సి ఎఫ్సి ఎస్. ఓకే. సో ఈ పిక్టెల్స్ మనకి 3 రకాలు ఉంటాయి. ఓకే. సో ఇదేంటిది? ఎల్సి ఏమంటారు దీన్ని? పిక్టెల్. డిఫరెంట్ చూపిస్తాను చూడండి. ఇదేంటిది? పిక్టెల్. ఏ టైప్ పిక్టెల్? ఎస్సి. ఇక చూడు, ఇది స్క్వేర్ కనెక్టర్ కదా, ఎస్సి పిక్టెల్. ఇది అర్థమవుతుందా? ఇదేం పిక్టెల్? ఎల్సి పిక్టెల్ కదా, ఎల్సిఆర్. ఎఫ్సి పిక్టెల్. ఇదేంటి? ఫైబర్ కనెక్టర్ కదా, ఫైబర్ పిక్టెల్. ఓకేనా? చూడండి, ఇదేంటిది? దిస్ ఇస్ ఎ ప్యాచ్ కార్డ్. ఇదేంటిది? ఏ ప్యాచ్ కార్డు? ఎఫ్సిఎల్సి ప్యాచ్ కార్డ్. ఎఫ్సిఎల్సి ప్యాచ్ కార్డ్. అదే ఇది చూడండి, ఇదేంటిది? ప్యాచ్ కార్డా ఏంటిది? ఇది కూడా ప్యాచ్ కార్డ్, కానీ ఇదేం ప్యాచ్ కార్డు? ఎస్సిఎల్సి ప్యాచ్ కార్డ్. అర్థమవుతుందా? సో ఇది చూడండి, ఇది కూడా ప్యాచ్ కార్డే, ఎల్సిఎల్సి ప్యాచ్ కార్డ్. ఓకే. సో ఇది చూడండి, ఎఫ్సిఎస్సి ప్యాచ్ కార్డ్. అర్థమైందా? సో ఇట్లా మనకి ఈ ప్యాచ్ కార్డ్స్ ఏంటంటే మనకి ఏదైతే అవసరమో అవి తీసుకుని వెళ్ళాలి అక్కడ, ఆ విధంగా అక్కడ మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ సపోజ్ ఇక్కడ అన్ని కూడా ఒకటే రకమైన ప్యాచ్ పిక్టెల్స్ మనం కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఫైబర్ వచ్చున్నాయి కదా, 12 ఫైబర్లు వచ్చున్నాయి. సో మన చేతిలో ఏం తీసుకుంటాము? 12 పిక్టెల్స్ తీసుకుంటాం. ఏ పిక్టెల్? ఎఫ్సి అనుకో. 12 ఎఫ్సి పిక్టెల్ తీసుకుని ఇక్కడ స్ప్లైస్ చేస్తాం. అలాగా 12 చేస్తాం. సో ఇదేంటంటారంటే ఎఫ్సి ఎఫ్డిఎఫ్. అలా కాకుండా ఎస్సితో చేసాం అనుకోండి, ఎస్సి ఎఫ్డిఎఫ్. ఓకే, అర్థమైందా? సో ఇలాగా మనం టెర్మినేట్ చేసుకుంటాం. టెర్మినేషన్ మనం దేనితో చేస్తాము? పిక్టెల్స్ తోని చేస్తాం. ఓకే.